మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కొంతకాలంగా వరుస పరాజయాలను ఎదుర్కొంటున్నాడు. సోలో హీరోగా చేసిన చివరి 3 సినిమాలు గని, గాంధీవధారి అర్జున, ఆపరేషన్ వ్యాలంటైన్ ఘోర పరాజయం పాలయ్యాయి. దీంతో మట్కాపైనే ఆశలు పెట్టుకున్నాడు. పలాస ఫేమ్ కరుణ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి మట్కా ఎలా ఉంది? వరుణ్ తేజ్ ని హిట్ ట్రాక్ ఎక్కించేలా ఉందా లేదా అనేది రివ్యూలో తెలుసుకుందాం. కథ ఏంటంటే, తన తల్లితో కలిసి బర్మా నుంచి వైజాగ్కి వస్తాడు వాసు. చిన్నతనంలోనే హత్య కేసులో జైలుకి వెళ్లిన వాసు తిరిగి వచ్చాక పూర్ణ మార్కెట్కి చేరుకుంటాడు. అక్కడ కొబ్బరికాయల వ్యాపారి అప్పల రెడ్డి దగ్గర పనిలో చేరుతాడు. ఈ క్రమంలో ఒక గొడవలో గ్యాంగ్స్టర్ కేబీ మనుషులను కొట్టి అతని ప్రత్యర్థి నానీబాబు దగ్గరికి వెళ్తాడు. నానీబాబు క్లబ్బులు నడుపుతూ రాజకీయ నాయకుడు కావాలనే ఆలోచనలో ఉంటాడు. అతని అండదండలతో వాసు పూర్ణ మార్కెట్కి నాయకుడిగా మారతాడు. బట్టల వ్యాపారాన్ని కూడా ప్రారంభిస్తాడు. ఆ తర్వాత మట్కా అనే కొత్త జూదం వ్యాపారాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో వాసుకి ఎదురైన సవాళ్లేంటి? మట్కా ఆటలోకి ప్రవేశించాక అతని జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. సినిమా ఎలా ఉందంటే, గ్యాంగ్స్టర్ కథలు దాదాపు ఒకేలా ఉంటాయి. సామాన్యుడైన హీరో నేర సామ్రాజ్యంలో అసామాన్యుడిగా ఎలా ఎదిగాడు అనే పాయింట్ కామన్ గా ఉంటుంది. అయితే పాయింట్ కామన్ అయినప్పటికీ దాని చుట్టూ కథనాన్ని, సన్నివేశాలను ఎలా అల్లుకున్నామనేది కీలకం. కానీ మట్కాలో అదే కొరవడింది. ఒక రొటీన్ కథను మరింత రొటీన్ గా తెరకెక్కించారు. వాసు పాత్రను పరిచయం చేస్తూ మట్కా సినిమా ప్రారంభమైన తీరు బాగానే ఉంది. కానీ తర్వాత వాసు ప్రయాణమే చాలా చప్పగా సాగింది. కథనం ఆసక్తికరంగా లేదు. సన్నివేశాలలో కొత్తదనం లేదు. ఇలాంటి కథలకు హీరో పాత్రతో ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేలా చేయాలి. ఆ పాత్రతో ప్రేక్షకులు కనెక్ట్ అయ్యి చివరి వరకు ట్రావెల్ అవ్వగలిగితేనే సినిమా మెప్పిస్తుంది. కానీ ఇందులో ఏ దశలోనూ వాసు పాత్రతో ప్రేక్షకులు ప్రయాణం చేయలేరు. అసలు కథలోకి వెళ్లడానికి దర్శకుడు చాలా టైం తీసుకున్నాడు. పోనీ మెయిన్ స్టోరీలోకి వెళ్లిన తర్వాత అయినా ఎంగేజింగ్ గా ఉంటుందా అంటే అదీ లేదు. హీరో పాత్రకి బలమైన సవాళ్లు ఎదురు కావు. అసలు తనకు ఎదురే లేదు అన్నట్టుగా అన్ని చేసుకుంటూ వెళ్లిపోతూనే ఉంటాడు. దాదాపు సన్నివేశాలన్నీ సినిమాటిక్ గానే ఉన్నాయి. సినిమాలో ఫస్ట్ హాఫ్ అయినా కాస్త పర్వాలేదు, కానీ సెకండ్ హాఫ్ మాత్రం పూర్తిగా తేలిపోయింది. కొన్ని సన్నివేశాలు ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టేలా ఉన్నాయి. పతాక సన్నివేశాలు కూడా మెప్పించలేదు. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, కొత్త కథనం లేని కథ, ఆసక్తి రేకెత్తించని కథనంతో మట్కా సినిమా చప్పగా సాగింది. వరుణ్ తేజ్ నటన, కొన్ని యాక్షన్ సీన్స్ తప్ప సినిమాలో పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు.